ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బంగారం తాకట్టు లోన్ తీసుకునే వారికి కొత్త రూల్స్ వచ్చాయి. జస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా తెలిపోదామండి. బుల్లెట్ రీపేమెంట్ పథకాల్లో చెల్లింపు కోసం ఉండే గరిష్ట కాల పరిమితి 12 నెలలకు పరిమితి అనమాట. ఇక 36 నెలల దాకే ఈఎంఐ ఆధారిత రుణాలు కాల పరిమితి. మునుపు గోల్డ్ లోన్స్ ఏటా రెన్యువల్ చేసుకునేటువంటి వీలుండేది, అప్పుడు అది లేదనమాట. ఇప్పుడు మనకు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకునే దాదాపు 2 నుండి 2,50,000 లోపు కనుక ఉంటే తనఖా పెట్టిన బంగారం మార్కెట్ విలువలో 100కు 85% రుణం వస్తుందన్నమాట. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, స్మాల్ బ్యాంకులో ఇది దానికంటే 88% అధికంగా వస్తుందన్నమాట లోన్ మనకు. అల్పాదాయ గ్రామీణ రుణగ్రహీతలకు ఊరటన ఇచ్చే విధంగా 2,50,000 లోపు రుణాల ఆదాయం మదింపు, క్రెడిట్ స్కోరు తనిఖీలు అయితే లేవన్నమాట. సో ఎలాగైనా తీసుకోవచ్చు. అలాగే బంగారు నగలు అయితే కిలో దాకా, బంగారం నాణాలు అయితే 50 గ్రాముల దాకా, వెండి ఆభరణాలు అయితే 10 కిలోల వెండి దాకా, వెండి నాణాలు అయితే 500 గ్రాముల దాకా తాకట్టు పెట్టి మనం అవసరానికి లోన్ తీసుకోవచ్చు అనమాట రుణాలు. ఇక రుణం తీర్చేసిన రోజు తనఖా పెట్టిన బంగారం, వెండి రుణగ్రహీతల రుణదాతలు అయితే ఏ బ్యాంక్ అయినా ఎక్కడైనా ఇచ్చేయాలన్నమాట. ఇక 7 పని దినాలు దాటిన ఏ కారణం చేతనైనా ఇవ్వకపోతే వారికి 5,000 రూపాయలు నష్టపరాన్ని రుణగ్రహీతలు చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో వారు టైం అన్ని చెల్లించినా కూడా వారం రోజులలో ఇవ్వకపోతే తాకట్టు పెట్టిన బంగారం, వెండి పోయినా కూడా ఒకవేళ డ్యామేజ్ అయినా రుణగ్రహీతలు ఎవరైతే బ్యాంకులో కావచ్చు ఇతర దాంట్లో పెట్టినా అవన్నీ కూడా వారిదే బాధ్యత అవుతుంది అన్నమాట. రుణం తీర్చకపోతే తనఖా పెట్టిన వాటిని వేలం వేసే ముందు తప్పకుండా డబ్బులు అనేది కట్టలేకపోతే దానికి సంబంధించి రుణగ్రహీతలకు ఒకసారి ఇంటిమేషన్ అనేది నోటీసుల ద్వారా అయితే చెప్పాలన్నమాట. ఇక వేలంలో కనీస ధరను బంగారం, వెండి మార్కెట్ ధరలో ఒక 10% తగ్గించి 90% నిర్ణయించి వేలం వేయగా మిగిలిన బంగారం, వెండి రుణగ్రహీతలు రుణదాతలు వారం రోజులు తిరిగి అప్పగించాలన్నమాట. ఆర్బీఐకి సంబంధించి అంటే పైగా పసిడి తాకట్టు ఇచ్చే రుణాలు సెక్యూరిటీ లోన్స్ కాబట్టి బ్యాంకులు, బ్యాంకింగ్ ఇతర సంస్థలు కూడా వీటికి పోటీపడి కనబరుస్తూ ఉంటాయన్నమాట ఇవ్వడానికి. ఈ బిజినెస్లో అవకతవకలు వీలున్న దానిపైన దృష్టి పెట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అనేది ఇటీవల నూతన మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందనమాట. ఏప్రిల్ 1 నుంచి ఇవన్నీ కూడా అందుబాటులో అమల్లోకి రాబోతున్నాయండి.